ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. గుండు, గుండు, ఏమైంది గుండు? ఎందుకు ఏడుస్తున్నావు? పల్లవి గురించేనండి. తన ఆర్థిక అవసరాల్ని ఆసరాగా తీసుకుని ఆ వైష్ణవి, అక్షిత తన్ని వాడుకున్నారు. పల్లవి పాడిన పాట అక్షిత పాడిందనుకొని చరణ్ అక్షితని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. మరి ఈ విషయం చరణ్తో చెప్పకుండా ఎందుకు ఆగిపోయావు గుండు? చెప్పాను కదండి, పల్లవిని వద్దు అని ఆపేసింది. ఒక విధంగా అక్షిత చరణ్ని చీట్ చేసి పెళ్లి చేసుకుంటున్నట్టు ఈ విషయం పెళ్ళైన తర్వాత తెలిస్తే అక్షిత లైఫే స్పాయిల్ అవుతుంది. అందుకే నువ్వు నిజం చెప్పడానికి ట్రై చేశావు, కానీ అది జరగలేదు. ఏం చేస్తాం? చరణ్కి నేను ఈ విషయం చెప్పాలనే వెళ్ళానండి. మీరంటున్నట్టుగా ఫ్యూచర్లో తనకి ఏ ప్రాబ్లం రాకుండా చెయ్యాలనే వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకింకొక విషయం తెలిసింది. ఏంటది? పల్లవి చరణ్ని ప్రేమించింది. నిజానికి చరణ్ అక్షతను చూసి ఇష్టపడలేదు. ఆల్బంలో పాడిన ఆ పాటని, ఆ గొంతుని ఇష్టపడ్డాడు. ఆ వాయిస్ పల్లవిది. అంటే నిజానికి చరణ్ ఇష్టపడింది మన పల్లవినండి. తన ప్రేమ దక్కాల్సింది పల్లవికే. వీళ్ళు చేసిన కుట్ర ఎలాంటిదో అర్థమైంది, కానీ పల్లవి ఎందుకు నిజం చెప్పకుండా ఆపింది? ఆ రాక్షసులిద్దరూ తన ఆర్థిక పరిస్థితుల్ని ఆసరాగా తీసుకొని తనతో నిజం చెప్పకుండా ఆపించేశారు. కానీ పల్లవి నా దగ్గర మాట తీసుకుని నా నోరు కట్టేసింది. తన ప్రేమని తన చేతులారా చంపేసుకుంటుంది. అదే బాధగా ఉందండి. టాబ్లెట్స్ వేసుకున్నారా? మిమ్మల్ని అమ్మా, టాబ్లెట్స్ వేసుకున్నారా? ఏంటి మీ ఇద్దరు ఇలా ఉన్నారు? ఏమైంది? నేనొక మాట చెప్తాను, వింటావా? చరణ్ గురించి తప్ప మీరేం చెప్పినా వింటానమ్మా. లైఫ్ కి సంబంధించిన దాని గురించి పక్కన పెట్టేసి మిగిలింది ఏదైనా వింటానంటావేంటి? నిజమేంటో తెలిసి కూడా నువ్వు ఇష్టపడిన వాడిని ఎందుకు దూరం చేసుకోవాలనుకుంటున్నావు పల్లవి? నేను చరణ్ని ప్రేమించాను, కానీ చరణ్ నన్ను ప్రేమించలేదు కదండి. నిన్ను ప్రేమించలేదా? మరి మరి అక్షితని ప్రేమించాడా? చరణ్ లవ్ చేసింది నీ గొంతుని, అంటే నిన్నే. అయితే ఇప్పుడు తన ఆల్బంలో పాడిన వాయిస్ అక్షితది కాదు, నాది అని తెలిస్తే ఏమవుతుందమ్మా? చరణ్ తప్పేంటో తెలుసుకుంటాడు, నిన్ను నిన్ను ప్రేమిస్తాడు. కాదమ్మా, అక్షిత మోసం చేసింది అనుకుంటాడు, తనని దూరం పెడతాడు. అంతేకాని నన్ను దగ్గరికి తీసుకుంటాడు అన్న గ్యారంటీ లేదమ్మా. అలా అని నువ్వెలా చెప్పగలుగుతావు పల్లవి? సార్, ఇదిప్పుడు బయటికి తెలియడం వల్ల చరణ్ నాకు దగ్గర అవుతాడో లేదో తెలీదు, కానీ మీరు మాత్రం చాలా ఇబ్బంది పడతారు. మేమిబ్బంది పడటమేంటి? అవును, అక్షిత చరణ్ని ప్రేమించింది నిజం. తన కూతురు ప్రేమించిన వాడితో పెళ్లి చేయాలని వైష్ణవి గారు అనుకున్నది నిజం. వాళ్ళ స్నేహ బంధం
బంధుత్వం కావాలని శరణ్ మదర్ ఆశపడింది నిజం. ఇప్పుడు మీరు నిజం చెప్తే శరణ్ అక్షితని పెళ్లి చేసుకోడు. ఈ నిజం ఎప్పటికీ తెలియకూడదు అన్న నిజాన్ని మీరే చెప్పి ఈ పెళ్లిని కావాలని చెడగొట్టారు అంటారు. తన కూతురు జీవితం మీరే నాశనం చేశారు అంటారు. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, కానీ నీకు అన్యాయం జరగకూడదు. ఏమవుతానమ్మా నేను మీకు? ఎందుకు నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నారు? నువ్వు నా బిడ్డవని నా నమ్మకం. కాబట్టే కదా నన్ను కన్న బిడ్డలా చూసుకుంటున్నారు. నా కన్న తల్లి కంటే నేను మిమ్మల్ని ఎక్కువగా అభిమానిస్తున్నాను. చాలదా? తల్లిదండ్రులుగా మీ ఇద్దరూ నా మీద చూపిస్తున్న ఈ ప్రేమ నాకు చాలమ్మా. నాకింకెవ్వరి ప్రేమలో అవసరం లేదు. అది కాదమ్మా. వద్దు సార్. అమ్మా, మీరు నాకు మాట ఇచ్చారు ఈ నిజాన్నెప్పుడు శరణ్ కి చెప్పను అని చెప్పి. మీరు మాట తప్పుతారని నేను అనుకోను. ఏది ఎలా జరిగితే అలా జరుగుతుంది. ఇక ఈ విషయం గురించి మీరిద్దరూ వదిలేయండి. లేదంటే నేను మళ్ళీ మీ ఇంటికి రాను. అసలు మీ కంటికి కనిపించను.